అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన భూములను పరిశీలన చేసి పుల్లంపేట మండల తహసీల్దార్ కార్ల మీదుట ధర్నా కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ పుల్లంరెడ్డి గారికి భూ కబ్జాల గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన వారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల కార్యదర్శి రాజుపోయిన సెల్వన్ కుమార్ పాల్గొనడం జరిగింది. సందర్భంగా జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ పుల్లంపేట మండలంలో భూ కబ్జాదారులు మండల పరిధిలో ఉన్న భూములు ఎక్కడ దొరికితే అక్కడ రాత్రిపూట జేసీబీ మిషన్లు పెట్టి చదును చేస్తూ దోచుకుంటున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా భూ బకాసురులు ప్రభుత్వ భూములను దోచుకుంటూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం గుడ్లిప్పి చూడడం తప్ప ఏమాత్రం కబ్జాదారులను పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని అన్నారు. కేతరాజుపల్లి పంచాయతీ రెవెన్యూ సర్వే నంబర్ 206లో ఉన్న భూమిని రాజకీయ నాయకులు అండదండలతో భూ బకాసురులు అయినటువంటి ఖద్దర్ బాబులు కొంతమంది రాత్రిపూట జేసీబీ మిషన్లు పెట్టి కంప చెట్లను తొలగిస్తూ పగలుపూట ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తూ దర్జాగా ఇంటి దగ్గర ఉండటంతో ఎవరు కబ్జాలు అని రెవెన్యూ యంత్రాంగానికి అర్థం కాని పరిస్థితి అని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం కళ్ళు తెరుచుకొని భూ కబ్జాదారులను వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి సదరు భూములు ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైనటువంటి వారికి కేటాయించి జరగబోయే 8వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల పరిధిలో మరియు ఈ మండలంలో నిరుపేదైనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని గత వైసీపీ ప్రభుత్వంలో నుండి ఇప్పటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు పల్లె లేకపోతే నిరుపేదైనటువంటి వారు చాలామంది ఒక్కొక్క ఇంటిలో 2 ఫ్యామిలీలు, 3 ఫ్యామిలీలు, 4 ఫ్యామిలీలు కష్ట పరిస్థితుల్లో సంసారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్లంపేట మండల తహసీల్దార్ గారికి, గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కనీసం 2 సార్లు 3 సార్లు వచ్చి అర్జీలు ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. మరి ధనికులైనటువంటి ఉన్నటువంటి వారు భూ కబ్జాదారులు వచ్చితే వాళ్ళు అడిగిన మాటకు సమాధానం ఇస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్లకు ఇంటి పట్టాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, వాళ్ళ స్వాధీనం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం రెవెన్యూ అధికారిని. ఇప్పుడు నిరుపేదైనటువంటి వారు దళితులు కావచ్చు, బీసీ మైనారిటీ అయినటువంటి వారు కావచ్చు, చాలామంది ఇంటి స్థలాలు లేక నానా అగచాట్లు పడుతూ ఉన్నారు. ఇప్పటికే మేము 2 సార్లు అర్జీలు ఇస్తున్నాం. ఇప్పుడు 3వసారి అర్జీ ఇస్తూ ఉన్నాం. ఈ అర్జీకి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు స్పందించి ల్యాండ్ ఎక్కడున్నదో వచ్చి మాకు ల్యాండ్ను ఐడెంటిఫై చేసి ఇంటి స్థలాల కొరకు కేటాయించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరగబోయే రోజుల్లో ఇదే తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలో చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దళాయిపల్లి, కేతరాజుపల్లి పంచాయతీలో దాదాపు ఇప్పటికే 100 ఎకరాల కబ్జా చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక 30-40 ఎకరాలు ల్యాండ్ అక్కడ ఉండగా సర్వే నెంబర్ వచ్చి 206లో ఉండగా సదరు భూములు కూడా ఇప్పుడు భూ కబ్జాదారులు రాత్రిపూట పోయి జేసీబీలు పెట్టి చదును చేసి కబ్జా చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి తహసీల్దారు వెంటనే స్పందించి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని సదరు భూమిని మీ స్వాధీనం చేసుకొని నిరుపేదైనటువంటి వారికి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, కమ్యూనిస్ట్ పార్టీ రైల్వేకోడ్ నియోజకవర్గ కార్యదర్శిని, మండల కార్యదర్శి సెల్వన్ కుమార్. ఇక్కడ వచ్చినటువంటి ఈ 2 పంచాయతీలకు సంబంధించిన నిరుపేదైనటువంటి వారు ఇక్కడ రావడం జరిగింది. కామ్రేడ్స్.